హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, కేటీఆర్ గారు అయితే లీగల్ గా ఫైట్ చేస్తానంటున్నారు. అంటే ఆయన మీద ఎంతో దారుణంగా ఆరోపణలు రావడం చూస్తాం. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేశారు, కేటీఆర్ గారే కారణం అని చెప్పేసి ఆయన అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ కూడా లీగల్ గా ఫేస్ చేయాలని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఆయన ఈ తప్పు నేను చేయలేదని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా సార్? అంటే డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది కదా, నేను చేశానా అంటే అవును. ఇది ఎట్లా ఉందంటే బయట సమాచారం వచ్చింది, మ్మ్. సమాజంలో చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారికి ధైర్యం ఉంటే నైతికంగా ఎస్ మేము చేశాం, ఉమ్. మాకు ఈ సమాచారం అవసరమని మేము అనుకున్నాం, ప్రభుత్వం నడపడానికి మేము ఎందుకంటే మా ప్రభుత్వము ఇబ్బందులో పడకుండా క్రైసిస్లో పడకుండా కొంత సమాచారాన్ని మేము తీసుకున్నాం ఉమ్. కనుక దాంట్లో తప్పు లేదు. అంటే కొంత చట్టం ప్రకారం అది సరిగా కాదు, కానీ చట్టం ప్రకారం కొంచెం మేము అతిక్రమించిన వ్యవస్థ లేదా ప్రభుత్వం యొక్క స్టెబిలిటీ దాని సుస్థిరత కొరకని మేము చేశాం అని మీరు దాన్ని డిఫెండ్ చేసుకుంటే అది నైతికంగా మీకు బలంగా ఉంటుంది, చట్టపరంగా కొంత ఇదైనా. కానీ మేము చేయలేదు ఇదంతా నేను లీగల్ బ్యాట్. మీరేం లీగల్ బ్యాట్ చేస్తారు, పోయి ఏం చెప్తారు, టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదంటారా? టెలిఫోన్ ట్యాపింగ్ అంటే వీళ్ళు ఎవిడెన్స్ ఇవన్నీ ఇచ్చి ట్యాపింగ్ చేశారని, ట్యాపింగ్ చేస్తే అక్కడ రికార్డు ఉంటుంది, ఆ ఎవిడెన్స్ కోర్టు ముందుకు వస్తుంది. ఏం లీగల్ బ్యాటిల్ చేస్తారు? కానీ ఆయన పరిస్థితిని మనం అర్థం చేసుకోవద్దు. నేను చేసిన లేదా ప్రభుత్వం చేసింది అని అనడము ఆయనకు అంత ధైర్యం లేదు, అలా అనడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి నేను లీగల్ బ్యాటిల్ చేస్తాను. లీగల్ బ్యాటిల్ చేయాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వం, ఆయన కాదు. లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఈ పని చేశారు, ఈ తప్పులు చేశారు, దీనికి శిక్ష ఏమిటో శిక్ష వేయండి అని ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే విక్టిమ్సో వాళ్ళు కోర్టుకు పోవడం అర్థమైంది. కానీ నేను ఈయన మమ్మల్ని విక్టిమైజ్ చేశాడు అని చెప్పే వాళ్ళకు నువ్వే కోర్టుకు పోయి చెప్తామంటే మీరు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ వీళ్ళు తప్పుడు సమాచారం చెప్పారు, మేము చేసిన దానికి కాకుండా డిస్టార్ట్ చేశారు, వీళ్ళు దాన్ని వక్రీకరణ చేసి చెప్తున్నారు, నాకు ఇమేజ్ దెబ్బతినడానికి వీళ్ళు చేస్తున్నారని ఎట్ ద మోస్ట్ ఆయన కోర్టుకు వెళ్ళి తన యొక్క సెల్ఫ్ ఇమేజ్, తన ఇమేజ్ను పాడు చేస్తున్నారని ఎట్ ద మోస్ట్ ఆయన చెప్పొచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు అనడానికి ఆయనకి ఎక్కువ స్కోప్ లేదు. అంటే ఆ స్కోప్ ఏమైనా ఉంటే బిగినింగ్ ఉండేదేమో, కానీ పోలీస్ అధికారులు ఒకరి తర్వాత ఒకరు, టాప్ అధికారులు, రెస్పాన్సిబుల్గా ఉన్నవాళ్ళు అందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మేము అది చేసాము, ఇది చేసాము, అది పైన చెప్పడం చేసామని ఏదైతే అంటున్నారో ఆ క్లించింగ్ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు కానీ ప్రభుత్వానికి కానీ దీని నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము మన పరిమితులను దాటి, హద్దులను దాటి ఇటువంటి పనులు చేయకూడదు అని ఇప్పుడున్న ప్రభుత్వం దాని నుంచి ఏమైనా పాఠం నేర్చుకొని పోలీస్ అధికారులు కూడా మనకు చేతిలో అధికారం ఉంది కదా, ట్యాపింగ్ ఉంది, టెలిఫోన్లను ట్యాప్ చేయవచ్చు అనేటువంటి ఏదైతే మీరు చేశారో, తర్వాత వచ్చే పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ బయటికి వస్తే ప్రమాదం, అయినా మనం హద్దులు దాటిపోకూడదు అని ఒక పాఠాన్ని పోలీసులు నేర్చుకున్నా, ప్రభుత్వం నేర్చుకున్నా దీని నుంచి మంచి గుణపాఠము సమాజానికి, అది కొంత ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా దోహదపడుతుంది. ఓకే సార్, యాజ్ ఏ ప్రజా హక్కుల నేతగా మీలాంటి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుంది కదా? అంటే మీ ఫోన్లో ఏమైనా ట్యాప్ చేశారా సార్? అటువంటి సంగతులు ఏమైనా జరిగాయా? మా ఫోన్ ట్యాప్ చేయ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పెగాసెస్ లిస్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ పెగాసెస్లో నా పేరు ఉంది. ఓకే. కనుక వైరో వాళ్ళు వచ్చి నా ఫోను, నా కంప్యూటర్ అన్నీ వెతికారు. దాంట్లో ఏమన్నా అంటే మా మాటలు వింటున్నారు, మేమేం చెప్తున్నారు వింటున్నారు, అది సరే, అదొక అటు కాకుండా మేము మాట్లాడింది, అంటే మనం ఎన్నడూ మాట్లాడింది దాన్ని మన ఫోన్లో, మన కంప్యూటర్లో ఎట్లయితే రోనా విల్సన్ దాని విషయంలో అమెరికన్ కంపెనీ దీంట్లో 130 డాక్యుమెంట్స్ తెలియకుండా దాన్ని పెట్టారు. అది చాలా ప్రమాదం. ఓకే. ఎందుకంటే మీరు చెప్పని దాన్ని, చెయ్యని దాన్ని ప్రభుత్వమే లేదా పెగాసస్ వాడు దాన్ని మన కంప్యూటర్లో ఇరికించి దాన్ని మీకు వ్యతిరేకంగా ఎవిడెన్స్గా ఉపయోగించడము అది ప్రమాదం. ఓకే. అలాంటి వాళ్ళు ఈజ్ ఎన్ ఓపెన్ బుక్, మేము ఏమనుకుంటున్నాం అని చెప్తాం. పెద్ద మాకు సీక్రెట్గా చెప్పవలసినటువంటి రహస్యంగా ఉండాలంటే మేము బయట మాట్లాడు, మనం చేసే పని బయట చెప్పవలసిన అవసరం లేదు. మనము చాలా పారదర్శకంగా మన అభిప్రాయాన్ని స్పష్టంగా మీడియాతో పంచుకుంటాం. మీరు వచ్చినప్పుడు
అందుకనే మీడియా వాళ్ళు చాలామంది వచ్చి ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు నిజాయితీగా చెప్తారు, అభిప్రాయం ఖచ్చితంగా చెప్తారు అని మీడియా వాళ్ళు వస్తారు. మీడియా వాళ్ళు మేము అంత ఇష్టం వచ్చిందని నేను మాట్లాడాను అనుకోండి, తర్వాత నేను వక్రీకరణ చేసి మాట్లాడాను అనుకోండి, ఒక కాలం విని అయితే ఆయన ఏం చెప్తాడంత తనకు తోచింది చెప్తాడు అని ప్రజల్లో ఇమేజ్ ఉన్న తర్వాత ఇంకా మనకు క్రెడిబిలిటీ ఉండదు. క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే మనం మాట్లాడింది కన్సిస్టెంట్గా జీవితకాలం అంతా మాట్లాడడం, మనని మనం ఎక్కడ కూడా మన అభిప్రాయాలకు వ్యతిరేకంగా మనమే మాట్లాడడం, నిన్న మాట్లాడింది ఇవాళ మాట్లాడింది తేడా ఉంటే అప్పుడు మీకు సమాజంలో క్రెడిబిలిటీ ఉండదు. కనుక ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళ మాటలే వింటున్నారు సమాజానికి. మిగతా వాళ్ళు మాట్లాడితే ఏదో మాట్లాడుతుంటారులే, వాళ్ళు అదేమి వినేది అని అది సమాజానికి ఆ క్రిటికల్ యాంగిల్ ఉంటుంది. కనుక మా మాటలు వింటున్నారని మాకు తెలుసు, మనం మాట్లాడేది వింటున్నారని తెలుసు. నేను వరవరావు గారితో కూడా మాట్లాడతాను, వరవరావు గారితో మాట్లాడినా కూడా చాలాసేపు మాట్లాడతాను. తెలుసు అది ట్యాప్, ఆయన ట్యాప్ అవుతుంటుంది, నా ట్యాప్. కానీ మేము మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాం చాలా ఇంపార్టెంట్ కదా. అవును, మేము మాట్లాడకుండా వీళ్ళంతా రెవల్యూషన్ గురించి మాట్లాడారు, తర్వాత వీళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి ఇటువంటి పనులు చేస్తే ప్రమాదం అయిపోతుంది. అవును, కనుక అటువంటిది కాకుండా, ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ ఇప్పుడే కాదు, ఇది వలసవాద కాలంలో కూడా మీరు గాంధీ గారి మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని చూస్తే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ షిమ్లాలో గాంధీ గారి మీద అప్పటి పోలీసు లేదా అప్పటి ప్రభుత్వము బ్రిటిష్ గవర్నమెంట్కు పంపించిన ఏదైతే ఇది ఉందో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు చెప్పినంటే ఈయన పెద్ద ఉమనైజరు, ఈయనకు మహిళల బలహీనత ఉంది, ఈయన ర్యాబల్ రౌజరు, తర్వాత ప్రజలను రెచ్చగొడతాడు, ఈయన అబద్ధాలు చెప్తాడు, ఇవన్నీ రాసి పంపించారు. గాంధీ గారి మీదనే ఇటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే అదే వారసత్వం ఎక్కడో మనకు పూర్తిగా పోలే. ఆ బ్రిటిష్ కాలంలో పంపించే విధంగానే ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూస్తే దాంట్లో కొంత వాస్తవం ఉంటుంది, దాంట్లో కొంత వాళ్ళ స్వంత కవిత్వం ఉంటుంది, దాంట్లో కొంత కల్పితము తమ ఇమాజినేషన్ బట్టి ఉంటుంది. కనుక ఈ ప్రమాదం నుంచి ఎట్లా మనం ట్యాపింగ్ చేస్తున్నారు, నా ఫోన్ వింటున్నారు అనేది నాకు అది పెద్దగా చేస్తారు ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చేస్తుంటారు, చేయకూడదు. వ్యక్తికి ఉండే ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత జీవితం ఉంటుంది, ఆ వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛగా జీవించేటువంటి ఒక మనకు రైట్ ఉంది. తర్వాత నా జీవితం నేను ప్రైవేట్గా, మా ఇంట్లో మేము ఏం చేస్తున్నాము ఇది నా ప్రైవేట్ లైఫ్. ఈ ప్రైవేట్ లైఫ్లో ప్రభుత్వానికి కానీ సమాజానికి సంబంధం ఉండదు. ఐ లివ్ ద వే ఐ వాంట్ టు లివ్. కానీ మీరు దాంట్లో కూడా ప్రవేశించి దీన్నే డీప్ స్టేట్ అంటారు. అంటే రాజ్యము మీ కుటుంబంలోకి చొచ్చుకపోవడం, మీ వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకపోవడం, ఇది చాలా ప్రమాదం. ఏ డెమోక్రసీ అంటేనే రాజ్యానికి అధికారము, వ్యక్తికి స్వేచ్ఛ. స్వేచ్ఛ పరిధి పెరిగిన కొద్దీ ప్రజాస్వామ్యం బలపడుతుంది. నియంతృత్వము లేదా నియంత్రణ పెరిగిన కొద్దీ ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ఈ పెగాసిస్ కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ ప్రైవేట్ కన్వర్జేషన్ వినడం కానీ రాజ్యము తన హద్దుల్లో ఉండి పౌరుడికి హక్కులు ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది, పౌరులు మాట్లాడడం, వాళ్ళ జీవితం వాళ్ళది, మనకు వాళ్ళ జీవితంతో వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదు అని ఆ రాజ్యం అంగీకరిస్తేనేమో అది వేరే. కానీ ఈ ప్రైవేట్ లైఫ్కి పబ్లిక్ లైఫ్ మధ్య నుండి ఒక విభజన రేఖ ఏదైతుందో అది చాలా సున్నితమైన రేఖ. ఇప్పుడు రాజ్య వ్యవస్థ ఎలా అయిపోయిందంటే ఈ సున్నిత రేఖను దాటి మనుషుల జీవితంలోకి చొచ్చుకుపోవడం ఏదైతుందో ఇది వాళ్లకు మంచిది కాదు, పరిపాలించేవాడికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, దాని నుంచి వచ్చే పెద్ద ప్రయోజనం కూడా ఏమి ఉండదు. మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మస్తు వచ్చింది. తెరాస ప్రభుత్వానికి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళు ఓడిపోవడం ఆపగలిగారా? లేదు. కనుక మీకు సమాచారం ఉందా మాత్రం ఏం చేస్తారు? సమాచారం ఉన్నంత మాత్రాన కొందరిని అరెస్ట్ చేయవచ్చు, కొందరిని మీరు లోపల పెట్టవచ్చు, కానీ అందరిని పెట్టలేరు కదా. ప్రతిపక్ష నాయకులందరినీ తీసుకుపోయి మీరు లోపల పెట్టలేరు కదా. మీరు అవి చేస్తున్నారని బయట సమాజానికి తెలిసినప్పుడు సమాజం దాన్ని హర్షించే బదులు ఇదేంటి అసలు ఇంత సమాచారాన్ని వ్యక్తిగత జీవితంలో చేయడం ఏంటంటే దానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ సమాజం హర్షించి అబ్బా ఇంత సమాచారం కదా ఎంత గొప్ప ప్రభుత్వం అని అన్నారు కదా. ఇదేం ప్రభుత్వం ఇట్లా వ్యక్తిగత జీవితంలోకి వస్తూ రావడం ఏంటి అని అంటారు కదా. ఈ అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ మీకు వ్యక్తిగత జీవితంలో మా ఫోన్లు వినడము, అందరి ఫోన్లు కన్వర్జేషన్ వినడం, భార్య భర్తల యొక్క సంభాషణ వినడం, అదేం ప్రభుత్వం అసలు అంటే ప్రభుత్వం దేని కొరకు ఉంది?
అంటే వ్యక్తులను నియంత్రించడానికా లేకపోతే వ్యక్తుల స్వేచ్ఛను కాపాడడానికి? మేము పొలిటికల్ థియరీలో ఏం చెప్తామంటే క్లాస్ రూమ్లో రాజ్యం అనేది ఎందుకు వచ్చిందంటే వ్యక్తిగత భద్రతను కాపాడి సమాజం కూడా చాలా జాగ్రత్తగా ఈ ప్రభుత్వాలు ఇది చేయకూడదు అని ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని సృష్టించగలిగితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద జరుగుతున్న చర్చకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. కానీ ఉట్టిగా చర్చ అంటే లోతుగా జరగకుండా పైన చర్చ జరిగితే సరే చర్చ జరుగుతుంటుంది అనుకోండి, కానీ దాని ప్రయోజనం ఏమిటి అనేది, చర్చ ప్రయోజనం ఏమిటి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. రైట్ సార్. ఆ దిశగా చర్చ జరిగితే చాలా బాగుంటుంది.